దేవాలయాలను భక్తులే నిర్వహించాలి, దేవాలయాల పవిత్రత కాపాడాలి, ప్రభుత్వ జోక్యం తగదు, హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయం అంటుంది విశ్వ హిందూ పరిషత్. ఈ నెల విజయవాడలో భారీగా తలపెట్టిన హైందవ శంఖారావానికి పెద్ద ఎత్తున హిందువులంతా తరలి రావాలని పిలుపునిస్తోంది. వివిధ సంఘాలతో పాటు పీఠాధిపతులు హాజరు కానున్న ఈ బహిరంగ సభకు సుమారు 5 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశాలున్నాయని విహెచ్పి అంచనా వేస్తోంది. విశాఖ నుండి పరిషత్ ముఖ్య ప్రతినిధులు స్వచ్ఛందంగా వాహనాల్లో బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విబిసి ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి అందిస్తారు. జనవరి 5న విజయవాడలో హైందవ శంఖారావం పేరిట విశ్వ హిందూ పరిషత్ ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి లక్షలాది మంది హైందవులందరూ కూడాను విజయవాడ వెళ్లేందుకు సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి చాలా వరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి విశాఖ నుంచి వేలాదిగా హిందువులందరూ కూడా బయలుదేరి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభ కోసం వెళ్తున్నటువంటి కొంతమంది విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు, హిందువులు ఇందులో ఉన్నారు. అసలు ఏ ఉద్దేశంతో ఈ శంఖారావాన్ని ఏర్పాటు చేస్తోంది విశ్వ హిందూ పరిషత్, ఇటువంటి సంబంధించినటువంటి అంశాల మీద మనతో మాట్లాడడానికి చాలామంది ఉన్నారు. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, దీనికి సంబంధించి విశాఖ జిల్లాలో లీడింగ్ చేస్తున్నటువంటి శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారు, ఈ హైందవ శంఖారావం ఏ ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేస్తుంది? రాష్ట్రంలో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ, అలాగే తిరుపతిలో లడ్డూలో కల్తీ చేసిన పరిస్థితుల్లో కానీ, మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో తీసుకుని సరైన అవకాశాలు దేవాలయం యొక్క ఆస్తుల్ని పరిరక్షించలేని పరిస్థితులు ఉన్నప్పుడు హిందువులందరూ ఐక్యతతో ఈరోజు హైందవ సంఘారం పిలిపించారు. యాక్చువల్గా ఈ హైందవ సంఘారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన హిందూ దేవాలయాల్లో అన్యమతస్తుల సంబంధం ఏంటి, వాళ్ళు ఎందుకు ఉండాలి? వాళ్ళు మన హిందూ దేవాలయాలు పనిచేస్తూ వాళ్ళు అన్యమత పాటిస్తున్నప్పుడు వాళ్ళు అవసరం లేదు అక్కడ. అలాగే దేవాలయాల భూములు 4-5 లక్షల ఆదాయ వనరులతో సహా ఉన్న వనరులు ఉంటే అవన్నీ అన్యాక్రాంతం అయిపోయి ఆక్రమించేసుకుని ఈరోజు 40,000 మందికి ఎకరాలకు వచ్చేసింది. ఇలాంటి దుస్థితి నుంచి కాపాడుకోవాలంటే హిందువులందరూ కూడా వాళ్ళ యొక్క స్వామీజీలు ధర్మ సంస్థలతో కలిపి ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఈ ఎండోమెంట్ పరిధిలో ఉన్న దేవాలయాలను రక్షించుకోవడానికి ఈ హైందవ సంఘారం ఏర్పాటుకి పిలిపించాం. అది ఖచ్చితంగా ఎంతమంది వచ్చారు? దగ్గర 4 నుంచి 5 లక్షల మందికి ఈ జనవరి 5వ తారీఖున విజయవాడలో కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 150 ఎకరాలు దీనికోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు కూడా దీనికి సమాయత్తం అయ్యి బస్సులు, ట్రైన్లు, కార్లలోని అన్ని చోట్లకు రావడం జరుగుతుందండి. అలాగే విశాఖపట్నం నుంచి దాదాపుగా 15 నుంచి 30,000 మంది హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెప్పండి, మీరు వెళ్తున్నట్టుగా తెలుస్తుందండి. సార్, ఏం చెప్పబోతున్నారు? దీని ద్వారా, ఈ ప్రయాణం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఏం లేదు, మెయిన్ మనకు అందరికీ తెలియవలసింది ఏంటంటే హిందువులకి చాలా అన్యాయం జరుగుతుంది అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. అన్ఫార్చునేట్గా వీఆర్ డివైడెడ్ బై క్యాస్ట్ హిందూస్. మిగతా రిలీజియన్స్లో ప్రాబ్లం లేదు, వాళ్ళంతా కూడా దే విల్ రియాక్ట్ ఓన్లీ బై రిలీజియన్, వేరేజ్ వీఆర్ రియాక్టింగ్ బై క్యాస్ట్. దట్స్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇన్ హిందూయిజం. దట్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇక్కడ హిందువులందరినీ కలిపి సో ఏదైతే అన్యాయం జరుగుతుందో, సపోజ్ మన ఈ టెంపుల్స్ తీసుకుందాం. మన టెంపుల్స్ ఏదైతే మన ఇన్కమ్ ఉందో అది గవర్నమెంట్కి వెళ్తుంది, హిందూస్ టెంపుల్స్ని. అదే అదర్ రిలీజియన్స్లో ఆ కమ్యూనిటీకి వెళ్తుంది, ఆ రిలీజియన్కి వెళ్తుంది తప్ప గవర్నమెంట్కి ₹1 కూడా వెళ్దాం. ఇది చాలా అన్యాయం కదా. సో ఇటువంటి పాయింట్లన్నీ కూడా మనం డిస్కస్ చేయడం, మనకు యూనిటీ కావాలి. సో దీని గురించి మనం విజయవాడ అందరూ వెళ్ళి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. ఇప్పుడు దేవాలయాలు అంటే ఆదాయ వనరుగానే భావిస్తున్నారు. సో దేవాలయ పరిరక్షణకి మాత్రం సంబంధించి ఎవరు అంతగా పట్టించుకోవట్లేదు. దాని మీద, ఆదాయం మీద మాత్రం చాలా వరకు ఎక్కువగా కేంద్రీకరిస్తున్నట్లుగా తెలుస్తుందండి. ఇది ఈ హిందూ శంఖారావం అనే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం చేపట్టారండి. ఇప్పుడిప్పుడే హిందువుల్లో ఈ జాగరూకత వచ్చింది. ఇది ప్రత్యేకంగా ఏంటవుతుందంటే, హిందువులందరూ వాళ్ళ తాలూకా ఆలయాల మీద వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం మారినప్పుడల్లా ఇది అంటే ప్రభుత్వం అన్యమతస్తులు అనుకోండి, వాళ్ళు డిఫరెంట్గా ఖర్చు పెడుతున్నారు ఆ ఆదాయాన్ని. అదే హిందూ ప్రభుత్వం వచ్చిన కాస్త ఫేవర్ అంటే ఇది లేకుండా అంత సెపరేట్గా హిందువులే దాన్ని కంట్రోల్ చేసేటట్టు దాని మీద వచ్చే ఆదాయం కానీ దాని డెవలప్మెంట్ కానీ చేయాలనేసి దీనివల్ల ఉపయోగపడుతుంది అందరికీ. ఇప్పుడు పాలక మండళ్ళు అంటున్నారు కదా, పాలక మండలి
దాదాపు కూడా అందులో ఆల్మోస్ట్ మనకి అంటే కొన్ని టీటీడీ లాంటి పక్కన పెట్టినప్పటికీ కూడా కొన్ని దేవాలయాలు ఏంటంటే అవి నామినేటెడ్ పోస్టులు, అందులో రాజకీయ జోక్యం కూడా ఉంటుంది. దీన్ని మీరు అంటే సమర్థిస్తారా? ఏ విధంగా దీన్ని ఎవరు ఉండాలని ఆ పాలక మండలి? యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడున్న దేశంలో ఏ మతాలకి కూడా ఇలాంటి సిస్టమ్ లేదండి. ఓన్లీ హిందూ మతంగా ఉంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క హిందూ దేవాలయాన్ని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విడిపించడమే ముఖ్య ధ్యేయంగా మేము ఉన్నాం. ఎందుకంటే క్రిస్టియన్స్ కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ ఎవరు కూడా వాళ్ళ దేవాలయాన్ని వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. అలాగే మేము కూడా మా యొక్క దేవాలయాన్ని నిర్వహించుకొని మా యొక్క భూముల్ని ఏదైతే అన్యక్రాంతం అయ్యాయో అవన్నీ కూడా మళ్ళీ పూర్వం ఎలా ఉండదో ఆ విధంగా ఇప్పుడు 40-50 సంవత్సరాల క్రితం నుంచి ఈ దేవాదాయ శాఖ వచ్చిందండి. అంతకుముందు గత వేల సంవత్సరాల నుంచి కూడా మేము ఆ గుళ్ళని మేము పరిరక్షించుకుంటున్నాం. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా వెళ్ళే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ హైందవ శంకరావంకి విజయనగరం నుంచి అలా పార్లమెంట్ ట్రైన్లు కూడా వేసాం, వేరు బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళ ప్రైవేటు వాహనాలు కూడా భారీ ఎత్తున సుమారు 5 నుంచి 6 లక్షల మంది విజయవాడ వెళ్ళే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేశాం. ఇది హిందువుల యొక్క మనోభావం సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్క హిందూ సోదరులకు పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా మేము అందరం కోరుతున్నాం. జై హింద్. వెళ్తున్నారా మీరు విజయవాడ? హైందవ శంకరామంకి భారీ ఎత్తుని హిందువులందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంటు ఇక్కడ హిందువుల దగ్గర నుంచి వచ్చే టెంపుల్స్కి నుండి మిగిలిన మతాలకు కూడా ఈ యొక్క డబ్బుని వర్తిస్తుంది. ఇక్కడ మనం పూజలు పునస్కారాలు చేసిన కొన్ని దేవాలయాలు ఇక్కడుండే దేవాలయాల్లో అసలు అక్కడ నైవేద్యాలు పెట్టడానికి పూజలు చేయడానికి ఆ బ్రాహ్మణులకి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. మరి బాగా డబ్బుని సంస్థల దగ్గర నుండి డబ్బు అయితే కలెక్ట్ చేస్తున్నారు, కానీ మరి ఆ డబ్బుని ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేవాలయాలకి ఏమాత్రం ఉపయోగించుకోవట్లేదు. మరి ఇటువంటి సందర్భాల్లో హిందువులందరూ ఐక్యంగా పోరాడి నెంబర్ ఆఫ్ మెజారిటీతో మనం అక్కడ హిందూ శంకరావాన్ని మనం చాటి చెప్పాలి. మేమందరం కూడా భారీ స్థాయిలో మేమందరం అక్కడికి వెళ్ళి మా యొక్క నినాదాన్ని వినిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మేడం, ఇప్పుడే ఆయన చెప్తున్నారు ధూపదీప నైవేద్యాలకి కూడాను ఇప్పటికీ కొన్ని గుళ్ళు దేవాలయాలు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి. అక్కడ అర్చకుడే తానే చేతిలో ఉన్నటువంటి అమౌంట్ని తీసుకొచ్చి దేవుడికి ధూపం కానీ నైవేద్యం కానీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. కొన్ని దేవాలయాలు కూడా అంటే జీర్ణోద్ధారణ పరిస్థితుల్లో కూడా ఉన్నాయి, అంటే శిథిలావస్థలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అసలు పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఈ శంఖారావం ద్వారా ఏమైనా ప్రయోజనం కలుగుతుందంటారా? తప్పకుండా ప్రయోజనం కలుగుతుందండి. దీన్ని అందరూ మనం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మనం ఇలాగా డొనేట్ చేసి కొంచెమైనా సరే మనం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. మేడం, ఇది యాక్చువల్లీ హిందూ శంకరావం అనేది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీనికి అందరూ కూడా తప్పనిసరిగా వెళ్ళి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఎండోమెంట్ యాక్ట్ అన్నది గవర్నమెంట్కి ఒక వరప్రదంగా అయిపోయింది. అది ఓన్లీ హిందూ దేవాలయాలను మాత్రమే అతి ఎక్కువగా భారీగా విరాళాలు డొనేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్స్ వచ్చినా ఈ ఎండోమెంట్ ఫండ్స్ని ఇతర మతాలకు కానీ ఇతర గుళ్ళకి కానీ ఇతర దాని చారిటీస్కి కానీ వాడటం జరుగుతుంది. కాబట్టి ఈ ఎండోమెంట్ యాక్ట్ అన్నది దీన్ని రద్దు చేసి ప్రతి పాలక మండలిలో ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ హిందూ సపోజ్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం కానీ ఇలాంటి ట్రస్టులు ఏర్పాటు చేసి మన హిందూ దేవాలయం మనం జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇది మనం ఒకరితో ఒకరు కలిసి మనం యూనిటీ తేవడం కంటే ముందు మన కుటుంబంలో స్టార్ట్ చేసి దీని గురించి విస్తృతంగా చర్చించి కుటుంబ సభ్యులతో మన పరివార సభ్యులందరినీ హిందుత్వం గురించి వాళ్ళకి ఒక రాబోయే తరాల్లో వాళ్ళకి చేస్తే చాలా బాగుంటుంది. అవగాహన కల్పిస్తే చాలా మంచిది. మన నేటి పిల్లలు ఇటువంటి విషయాలు ఎక్కువగా ఉండటం లేదు కాబట్టి మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి మన హిందుత్వం అంటే ఏంటి మన ఏంటి అని అన్నది వాళ్ళలో కూడా ప్రజ్వరిల్లేటట్టు మనం చేస్తే చాలా బాగుంటుంది. అది సో మొత్తంగా చూసుకుంటే ఇది విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి హైందవ శంఖారావానికి వెళ్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులంతా కూడా తెలియజేస్తున్నటువంటి అభిప్రాయం. ఈ హైందవ శంఖారావం ద్వారా హిందువులంతా కూడా ఒకటే ఐక్యత వర్ధిల్లాలి అన్నటువంటి ఒక నినాదంతో కూడా వీళ్ళంతా కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దేవాలయ పరిరక్షణే బాధ్యతగా వీళ్ళంతా కూడా ఈ శంఖారావం ద్వారా తమ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ BBC ఆన్ టీవీ.